షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఏది నిన్నటిదా? గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న క్లాస్ వినలేదు. నువ్వు అలాగైతే ఎలాగా? నేను ఒక్కదాని కోసం మళ్ళీ ఒక్కసారి మీకు మెటీరియల్ పెట్టానా మీకు అంతకుముందు? పెట్టాను సార్. ఓకే 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 ఓకే. ఏం లేదమ్మా, మనం మనీ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎవరెవరు మనకి లోన్స్ ఇస్తారు, క్రెడిట్ ఇస్తారు, షార్ట్ పీరియడ్ అయితే ఎవరు ఇస్తారు, దాన్ని మనీ మార్కెట్. అమ్మా షేక్ వింటున్నావా? మనకి క్యాపిటల్ షార్ట్ పీరియడ్ అని ఉంటుంది అనమాట. అంటే రోజు వేరియబుల్ క్యాపిటల్ అంటాం అనమాట దాన్ని. వాటి కోసం ఎవరైతే అప్పులు ఇస్తారో షార్ట్ పీరియడ్ అంటే లెస్ దెన్ 1 year, లెస్ దెన్ 1 year కి అప్పులు ఇచ్చే సంస్థలు మనీ మార్కెట్ కిందకి వస్తాయి. మోర్ దెన్ 1 year ఆ లాంగ్ పీరియడ్ ఇచ్చే సంస్థలు క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తాయి. నిజానికి సమ్ బ్యాంక్స్ డీల్ బోత్ విత్ షార్ట్ మనీ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. అయితే కొన్ని ఏంటంటే ప్యూర్లీ క్యాపిటల్ మార్కెట్ ఉంటాయి, కొన్ని అయితే మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే షార్ట్ పీరియడ్ లోన్స్ ఇస్తాయి, లాంగ్ పీరియడ్ లోన్స్ ఇస్తాయి. దట్ మీన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ బోత్ మనీ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. దే విల్ కమ్ అండర్. వెరస్ ఓన్లీ ఇప్పుడు చూడు, గోల్డ్ కి మార్ట్గేజ్ చేసి ఇస్తారు. ముత్తూట్ ఫైనాన్స్ వీళ్ళంతా ఉంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ బోర్డులు ఉంటాయి కదా, వాళ్ళు గోల్డ్ ని తాకట్టు పెట్టుకొని ఇస్తారు. దే ఆర్ ప్యూర్లీ మనీ మార్కెట్. వాళ్ళు మనీ షార్ట్ పీరియడ్ కి సప్లై చేస్తుంటారు అనమాట. ఓకే Sir, the question about money market only, no sir? Yes. Sir, the question is RBI defines as the central firm dealing mainly of certain character, monthly items, the short-term requirements of borrowers and provides liquidity, cash to the lenders. Short-term borrowed and no fixed price for the content of operations. Transactions are conducted over even the phone in the function of banking. Dealing may content without their problems. The short technical form except allows basic code substitutes. Phones are loaded maximum until it and presence of large number of sub-markets unorganized. Yes. అది yesterday I completed. సబ్ మార్కెట్స్, మనీ మార్కెట్ లో సబ్ మార్కెట్స్ కూడా ఉంటాయి. సో దే విల్ ప్రొవైడ్ లోన్స్, బట్ దే మే చార్జ్ మోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో when money is supplied naturally in the money market, we have to pay the interest. No, yes, money market for giving money we have to pay interest. So the rate of interest that the money market charges, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్నే ప్రైస్ ఆఫ్ మనీ అని కూడా అనొచ్చు. అఫ్ కోర్స్ మనీ కమ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. యాక్చువల్ గా మనీ అనేది మ్యాక్రో ఎకనామిక్స్ కి వెళ్తుంది, కానీ ఎందుకో మనకి ఇక్కడ అడిగేశాడు దాన్ని. మనీ కానీ క్యాపిటల్ కానీ ఇట్ విల్ కమ్ అండర్ మ్యాక్రో ఎకనామిక్స్.
ఏదో అడిగాడు, మనం మనకు వచ్చిన విషయాలు రాస్తాం. సో I think I will complete that one today also, so that అది 2 క్వశ్చన్స్ కి పనికొస్తుంది, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కి కూడా పనికొస్తుంది. నేను ఏదో 5-6 పాయింట్స్ ఏదో రాసి చెప్పినట్టున్నాను. refers to institutional alignment with deals with short-term funds. Here, the Reserve Bank of India will look after the federal policy money. ఈరోజు మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్ అది రాసుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్, ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్. దిస్ ఇస్ ద side heading or question, in other words. Structure and functions of Indian money market. Indian money market is different from American money market or even Britain money market. So we are mostly concerned with Indian money market. Okay. Functions of Indian money market or structure of Indian money market. Structure, functional. Okay. Okay, sir. Okay. స్ట్రక్చర్ మీకు పంపిస్తాను. స్ట్రక్చర్ ఆఫ్ కోర్స్ ఇది 2 కూడా పంపిస్తాను, కాకపోతే ముందు రాసుకోండి. స్ట్రక్చర్ కాదు, ఫంక్షన్స్ ముందు రాసుకోండి, తర్వాత స్ట్రక్చర్ చెప్తాను. Okay, sir. ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్. Functions of Indian money market. Number one, it links LINKS, links lenders, LENDERS, lenders and borrowers, of short-term funds. Okay. Yes, sir. జాగ్రత్తగా వినండి. మనం మనీ మార్కెట్ గురించి చదువుకొని వెళ్తే ఆ ఎదవ క్యాపిటల్ మార్కెట్ అడిగాడు. సేమ్ ఇట్ లింక్స్ ద లెండర్స్ అండ్ బాయర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్. If it is long-term funds, it is capital market. If it is short-term funds, it is money market. మనీ మార్కెట్ లో 2 ఉంటారు. ఎవరు? అప్పు ఇచ్చేవాడు, అప్పు పుచ్చుకునేవాడు. వీళ్ళిద్దరి మధ్య లెస్ దాన్ 1 year కి కనుక ట్రాన్సాక్షన్ ఉంటే అది మనీ మార్కెట్ కిందకి వస్తుంది. మోర్ దాన్ 1 year ఆ లాంగ్ పీరియడ్ అయితే అది క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తుంది. కాబట్టి క్యాపిటల్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా ఏమీ చదవక్కర్లేదు. మనీ మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ క్యాపిటల్ మార్కెట్. అక్కడ మనీ, క్యాపిటల్ మార్కెట్ కూడా మనీయే, ఇక్కడ మనీయే. కానీ ఇక్కడ మనీ పుచ్చుకున్నవాడు, ఇచ్చినవాడు, లెండర్ అండ్ బారోయర్ మధ్య షార్ట్ టర్మ్ రిలేషన్ ఉంటుంది. అక్కడ క్యాపిటల్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటుంది. దట్ మే బి పర్మనెంట్ రిలేషన్ సమ్ టైమ్స్. నేను కంపెనీలో షేర్లు పెట్టేశాను, నా జీవితాంతం అందులో ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇన్ కంటిన్యూషన్ దానికి కంటిన్యూగా రాయండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ మార్కెట్ ఫర్ షార్ట్ పీరియడ్. ఇట్ ఈస్ ప్యూర్లీ a market for short-term funds. Short-term funds, FNDS funds, are financial assets. Financial assets. Short-term funds are financial assets.
ఓకే, అది కావాలంటే 2 పాయింట్లు చేసుకోవచ్చు, లేదంటే ఒక పాయింట్ కింద రాసేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఫండ్స్ అని చెప్పాను కూడా. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ లోకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ పుట్ ఏ మనీ ఇంటూ వాట్ యు కాల్ గోల్డ్, సమ్ బాండ్. బాండ్ అంటే మళ్ళీ లాంగ్ పీరియడ్ వెళ్ళిపోతుంది, సారీ, ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ 1 year. సపోజ్ నేను ఒక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ 1 year, అది షార్ట్, అది మనీ మార్కెట్ కిందకి వస్తుంది. అంటే 1 year వరకు నేను ఆ డబ్బులు తీసుకోవటానికి ఉండదు. వాడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే 1 year కి ఎవరికైనా లోన్ కావాలంటే నా డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ పీరియడ్. నాది ఎసెట్, అంటే 1 year వరకు నాది ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎసెట్ అనమాట. నాకు సంపద, నాకు అది ఒక ప్రాపర్టీ లాంటిదే. వేరే వాడేం చేస్తాడు, దాన్ని ఇంకొకటికి అప్పిస్తాడు. సో నేను బ్యాంక్ అప్పిస్తే, అంటే నేను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే, బ్యాంక్ కి నువ్వు డిపాజిట్ చేస్తే దాని అర్థం ఏంటంటే బ్యాంకుకు నువ్వు అప్పిచ్చినట్టు. వాడు ఆ అప్పు నీ దగ్గర తీసుకున్న అప్పు ఏం చేస్తాడు, వాడు ఇంకొకటికి అప్పిస్తాడు. నువ్వు వాడికి 1 year కి అప్పిచ్చావు, లేదా 91 days కి, జనరల్ గా 3 months షార్టెస్ట్ పీరియడ్. ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది జనరల్ గా 30 days కో లేదంటే 91 days అంటారు, 3 months అంటారు దాన్ని. అంటే అవన్నీ కూడా షార్ట్ పీరియడ్ లోన్స్ అనమాట. అంటే దే విల్ కమ్ అండర్ మనీ మార్కెట్. ఇండియన్ మనీ మార్కెట్ లో షార్ట్ టర్మ్ లోన్స్ అంటారు. ఓకే, మీకు బాగా అర్థం కావాలని ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తున్నాను. ఓకే, సెకండ్ వన్, రెండో పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ వర్కింగ్ క్యాపిటల్ requirements of industry, trade and agriculture. మన జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, బట్ ఈజీగా రాయొచ్చు. అంటే ఏదో మన సామెతలు ఉంటాయి, ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటాం. ఎలాగంటే ఇటు మనీ మార్కెట్ కవర్ అయిపోద్ది, అటు క్యాపిటల్ మార్కెట్ కవర్ అయిపోద్ది. సో ఈ మనీ మార్కెట్ ఏం చేస్తుందంటే షార్ట్ అని వేరియబుల్ క్యాపిటల్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు దాన్ని. అంటే మనం ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాం, దానికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న కుట్టు మిషన్ కొనుక్కున్నాం, దానికి ఒక కత్తెర కొనుక్కోవాలి, తర్వాత దారాలు కొనుక్కోవాలి, బటన్స్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా వేరియబుల్ క్యాపిటల్. అంటే అవి అయిపోతుంటే కొంటుంటాం. కానీ మెషినరీ ఫిక్స్డ్ క్యాపిటల్. మెషిన్ కొనడానికి మనం ఎక్కువ డబ్బు కావాలి, దానిని ఎక్కువ తొందరగా తీర్చలేము దాన్ని. కానీ ఇక్కడ రైతుకి విత్తనాలు కొనుక్కుంటాడు, ఎరువులు కొనుక్కుంటాడు, అన్నీ చేసి పంట వచ్చిన తర్వాత పంట అమ్మేసి వచ్చిన డబ్బుతో ఒకవేళ అప్పు తీరిస్తే అప్పు చేస్తుంటే అది అప్పు తీర్చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ మనీ మార్కెట్. కానీ రైతు భూమి కొంటాడు, భూమి కొన్నింటనే భూమి పండేసి భూమి కొన్న డబ్బులన్నీ ఒకేసారి పే చేయలేడు, కాబట్టి అది క్యాపిటల్ మార్కెట్ అవుతుంది. సో సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి తెలియాల్సింది ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ నే వేరియబుల్ క్యాపిటల్ అని కూడా అంటారు. అంటే మనం ఆ పని చేసుకోవడానికి చిన్న చిన్న పరికరాలు లేదా పనిముట్లు లేదా ముడి సరుకులు కావాలి. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రోజు పాపం ఈ రోడ్ల మీద టిఫిన్లు అవి అమ్ముకుంటారు. వాడు ఏదో రేపు టిఫిన్ చేయాలంటే ఈ రోజు పప్పులు, ఉప్పులు, నూనె అన్ని కొనుక్కోవాలి. అది వర్కింగ్ క్యాపిటల్. అది
అది వర్కింగ్ క్యాపిటల్ అన్నమాట. అది ఉంటే తప్ప వాడు వ్యాపారం చేసుకోలేడు. సో దాన్నే వేరియబుల్ క్యాపిటల్ అని కూడా అంటారు. కానీ మరి గ్యాస్ స్టవ్, ఆ బండి, సిలిండరు ఇవన్నీ ఉంటాయి, అవి ఫిక్స్డ్ క్యాపిటల్, అవి మామూలుగా ఉంటాయి. మరి వాటికి డబ్బులు వెంటనే పే చేయలేడు బహుశా, ఎక్కువ డబ్బులు కాబట్టి. అది వర్కింగ్ క్యాపిటల్ కాదు, అది ఫిక్స్డ్ క్యాపిటల్. వేరే వర్కింగ్ క్యాపిటల్ రోజు వాడికి ఏదో అవసరం ఉంటుంది, అది వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ కి ప్రొవైడ్ చేసేదంతా కూడా అలాగనే మనం ఎవరి దగ్గర అప్పు తెస్తాం, ఆ అప్పు నెక్స్ట్ వీక్ తీర్చేస్తాం, లేదా నెక్స్ట్ మంత్ తీర్చేస్తాం, లేదా 2-3 నెలల తర్వాత. ఎందుకంటే మన వ్యాపారం అయిపోయిన వెంటనే, మనం అమ్మేసిన వెంటనే ఆ డబ్బు ఆడికి తీర్చేస్తాం. అందుకే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ అని చెప్పాడు. బట్ ఆల్ విల్ కమ్ అండర్ మనీ మార్కెట్. వర్కింగ్ క్యాపిటల్ విల్ కమ్ అండర్ మనీ మార్కెట్. ఫిక్స్డ్ క్యాపిటల్ విల్ కమ్ అండర్ క్యాపిటల్ మార్కెట్. ఒక బిల్డింగ్ కడతాం 10 కోట్లు పెట్టి, 1 కోటి రూపాయలు పెట్టి ఒక యంత్రం కొంటాం, అవన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్. మరి వాటికి క్యాపిటల్ మార్కెట్ నుంచి మనకి అప్పు ఇస్తారు ఎవరైనా. అందుకనే మనీ మార్కెట్ అనేది షార్ట్ పీరియడ్ అయితే మనీ మార్కెట్, వేరే లాంగ్ పీరియడ్ అయితే క్యాపిటల్ మార్కెట్ అవుతుంది. ఓకే, 2 డబ్బులే. అక్కడ క్యాపిటల్ 10 కోట్లు, అది డబ్బే. 1000 రూపాయలు టిఫిన్ కొట్టు పెట్టుకోవటానికి, అది డబ్బులే. కానీ టిఫిన్ వేరే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏదో 1 వీక్ లోనో 1 డే లోనో పే చేసేస్తాం మళ్ళీ. కానీ ఫిక్స్డ్ క్యాపిటల్ అనే దాన్ని వెంటనే పే చేయలేం. అందుకనే దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. ఇది ఎప్పటికప్పుడు మనం పే చేసేస్తుంటాం. ఒకవేళ పొరపాటు జరిగితే 1 year లోపే పే చేసేస్తాం. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మనీ మార్కెట్. సింపుల్ గా 1 year లోపు అప్పు పుచ్చుకున్నవాడు, అప్పు ఇచ్చిన వాడు మధ్య జరిగేటటువంటి వ్యవహారాలన్నీ కూడా మనీ మార్కెట్ కిందకి వస్తాయి. 1 year కంటే ఎక్కువ అప్పులు పిచ్చుకున్నవాడు, ఇచ్చినవాడు మధ్య జరిగేటటువంటివన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్. It provides financial assets. With a high degree of liquidity. With a high degree of liquidity. HIH, high degree, DEGRE, degree of liquidity, LIQUI DATY, liquidity. చిన్న డాష్ పెట్టి కాల్ మనీ, CALL, కాల్ మనీ, కమా ట్రెజరీ బిల్స్, ట్రెజరీ TREASURY, ట్రెజరీ బిల్స్, కమా కమర్షియల్ బిల్స్. ఓకే, ఇది కూడా ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసెట్స్ విత్ హై డిగ్రీ ఆఫ్ లిక్విడిటీ. సార్ ఒక నిమిషం చూస్తారా? మీరు చెప్పిన పాయింట్స్ నన్ను చదువుతారు కరెక్ట్. నేను సింపుల్ గా చెప్తున్నాను, హై డిగ్రీ, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. లిక్విడిటీ ఉండాలి, కాల్ మనీ అయ్యి ఉండాలి, ట్రెజరీ బిల్స్ లో కూడా మనీ మార్కెట్ కిందకి వస్తాయి, కమర్షియల్ బిల్స్ కూడా మనీ మార్కెట్ కిందకే వస్తాయి. కమర్షియల్ బిల్స్ అంటే మనం ఎక్కడ వచ్చేస్తాం, వాడికి ఏదో సంతకం పెట్టేసి 3 నెలల తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాం. ట్రెజరీ బిల్స్ కూడా అంతే. Lenders and borrowers of short-term funds. It is purely market for short-term funds. Financial
అది ఫస్ట్ పాయింట్. అది మళ్ళీ ఇప్పుడు Think of capital industry, community agriculture. Third point, it provides the financial adjust with equitably call money technicals, commercial corporates. కమర్షియల్ బిల్స్ బిల్స్ కమర్షియల్ బిల్స్ అంటారు వాటిని. అయితే ఇవన్నీ మనకి బ్యాంకింగ్ లో వస్తాయి, మనం అందులోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ జీతాలు పే చేయాలి, ఒక ట్రెజరీ బిల్స్ రాసేస్తాడు, వాడి దగ్గర డబ్బులే ఉండవు. మళ్ళీ 3 నెలల తర్వాత ఏవో డబ్బులు వస్తే ఆ ట్రెజరీ వాడికి డబ్బులు ఇచ్చేస్తారు గవర్నమెంట్ దగ్గర. సో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్, అంటే 1 year లోపు. నెక్స్ట్ పాయింట్, ఇట్ హెల్ప్స్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇట్ హెల్ప్స్, ప్లీజ్ రైట్ అనదర్ పాయింట్, it helps trade and commerce by developing a bill market. It helps trade and commerce by developing a bill market and acceptance market. Bill market and acceptance market. బహుశా సిఈసి వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు సిఈసిలో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని తర్వాత ట్రెజరీ ఇవేవో కొద్దిగా వాళ్ళకి వచ్చాయి, కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. మనం చిన్న చిన్న వ్యాపారాలు తీసుకునేటప్పుడు మనం ఒక దగ్గర నుంచి అప్పు వాడు సాధారణంగా మనకి సరుకులు పంపించేస్తాడు, ఒక బిల్లు కూడా ఇస్తాడు, ఇన్వాయిస్ అంటారు దాన్ని. ఆ ఇన్వాయిస్ వాటి మీద సంతకాలు పెట్టేసి మళ్ళీ వాడికి పంపించేస్తాం. డబ్బులు కదా ఇవ్వాలి, కానీ డబ్బులు లేవు, వాడు ఇచ్చింది మనం వెంటనే అమ్మలేం కదా, ఒక 3 నెలల తర్వాత లేదా నెల తర్వాత అమ్ముతాం. మరి ఈ లోపు వాడు ఒక బిల్లు ఇస్తాడు మనకి, ఆ బిల్లు మీద సంతకం పెట్టి నువ్వు నాకు ఇచ్చావు, నేను 3 నెలల తర్వాత నీకు ఇది పే చేస్తానని. అయితే వాడేం చేస్తాడంటే ఆ బిల్లు పట్టుకెళ్ళి బ్యాంక్ లో పెట్టేస్తాడు, పలానా వాడికి సరుకు ఇచ్చాను, వాడు నాకు 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తా అన్నాడు, కానీ ఈ లోపు నాకు డబ్బులు కావాలి, దీన్ని డిస్కౌంట్ చేసుకొని నాకు డబ్బులు ఇచ్చి అంటాడు. అంటే బ్యాంక్ కూడా డబ్బులు ఇచ్చేస్తాడు వీడికి. 3 నెలల తర్వాత బ్యాంక్ కూడా మన దగ్గరికి వస్తాడు, వచ్చి పలానా వాడి దగ్గర నువ్వు సరుకు కొన్నావంట, వాడికి డబ్బులు నేను ఇచ్చేసాను, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేయమంటాడు. అప్పుడు మనం బిల్లుకి డబ్బులు ఇచ్చేస్తాం. దాన్నే బిల్ మార్కెట్ అంటారు. సో మొత్తం వ్యాపారం అంతా కూడా బిల్ మార్కెట్ లోనే జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, అబ్బో వాడి దగ్గర నుంచి సరుకు కొంటే డబ్బులు ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వక్కర్లేదు, వాడు ఒక బిల్లు పంపిస్తాడు, ఆ బిల్లు మీద నువ్వు సంతకం పెట్టేసి వీడి దగ్గర సరుకులు తీసుకున్నాను, ఎంత విలువైన సరుకు తీసుకున్నాను, నేను 3 నెలల తర్వాత ఈ డబ్బులు పే చేస్తాను అని ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టి నువ్వు ఇచ్చేయి. ఆడేం చేస్తాడు, వాడికి అవసరం లేదనుకుందాం సపోజ్, వాడి దగ్గర ఉంచుకుంటాడు. 3 నెలల తర్వాత మళ్ళీ అడుగుతాడు, బాబు నా డబ్బులు నాకు ఇచ్చేయని. అప్పుడు నువ్వు ఇచ్చేయాలి. లేదు వాడికి అవసరం అనుకో, అది బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి డిస్కౌంట్ చేసి వాడేం చేస్తాడంటే ఏదో 10% ఎంతో తీసుకొని వెంటనే వాడు క్యాష్ ఇచ్చేస్తాడు. కానీ బ్యాంక్ వాడు 3 నెలల తర్వాత నీ దగ్గరికి వస్తాడు, పలానా వాడు నీకు సరుకు ఇచ్చాడంట కదా, నాకు ఇప్పుడు ఆడికి నేను డబ్బులు ఇచ్చేసాను, మరి 3 నెలలు అయిపోయింది కాబట్టి నాకు డబ్బులు ఇచ్చేయమంటే మనం ఇచ్చేయాలి. అది యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ మార్కెట్ అంటారు. సో ఈ మనీ మార్కెట్ లో బిల్ మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కడ డబ్బులు ఇచ్చి వస్తువులు కొని వ్యాపారం చేసి అమ్మిన వరకు ఎవరు కూర్చోరు, బిల్స్ తోటి అయిపోతుంది. ఓకే, దెన్ ద ఫిఫ్త్ వన్, ఇట్ ఎనేబుల్స్ ప్లీజ్ write it, next point, it enables it enables the government to raise short term loans with the treasury bill market ట్రెజరీ బిల్ మార్కెట్. ఇందాక చెప్పాను, జగన్ గారి దగ్గర డబ్బులు లేవు,
జీతాలు ఇవ్వట్లేదు. ఏం చేస్తాడంటే ట్రెజరీకి ఒక బిల్లు పెట్టేస్తాడు, మా వాళ్ళకి అందరికీ జీతాలు ఇచ్చేయండి అంటాడు. మరి ఎప్పుడు ఇస్తారు? మరి నాకు ఏదో ఈ సారా కొట్ల మీద వాటి మీద వచ్చిన డబ్బులు ఇంకా రాలేదు, వచ్చిన వెంటనే మీకు ఇచ్చేస్తానని. దానికే గవర్నమెంట్ కి ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి బిల్ మార్కెట్స్. గవర్నమెంట్ కూడా అవసరమే మనీ మార్కెట్ లో. ఇట్ ఎనేబుల్స్ ద గవర్నమెంట్ టు రైజ్ షార్ట్ టర్మ్ లోన్స్. అంటే 3 నెలలు 4 నెలలు తగ్గితే 1 year లోపు వాళ్ళు అప్పు ట్రెజరీకి ఇచ్చేస్తారు. సో ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నది కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో. వాడేదో ఎంత కావాలో అంత ట్రెజరీలో బిల్లు పెట్టేస్తాడు, ఆ ట్రెజరీలో బిల్లు అడిచేస్తాడు. తర్వాత గవర్నమెంట్ దగ్గర బాబు ఎప్పుడు డబ్బులు కడితే అప్పుడు తీసుకుంటాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 1 year లోపు గవర్నమెంట్ ఆ డబ్బుల్ని ట్రెజరీకి పే చేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ట్రెజరీ బిల్స్, షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్. వ్యక్తులకి అప్పు కావలసి వచ్చినా, వ్యాపారానికి అప్పులు కావలసి వచ్చినా, ప్రభుత్వానికి అప్పులు కావలసి వచ్చినా మనీ మార్కెట్ ద్వారా షార్ట్ పీరియడ్ కి అప్పులు దొరుకుతాయి. అలా అప్పులు దొరికిన మార్కెట్ నే మనీ మార్కెట్ అంటారు. ఓకే, దెన్ ఏమా చెప్పమ్మా. అమ్మా చెప్పు, నెక్స్ట్ పాయింట్ అయినా. ఓకే గవర్నమెంట్ ది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ఆర్బిఐ. అది రాసుకోండి. ఇట్ ఈస్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై, ఇట్ ఈస్ మనీ మార్కెట్. ఇట్ ఈస్ మీన్స్ మనీ మార్కెట్. మనీ మార్కెట్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని అంటామే, అలాగే డబ్బుకి దేవుడు ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డబ్బులు ఇవ్వాలన్నా వద్దన్నా, డబ్బులు రావాలన్నా పోవాలన్నా అన్నిటికీ రిజర్వ్ బ్యాంకే ఉంటుంది, అదే కంట్రోల్ చేస్తుంది. మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ బోత్ విల్ బి కంట్రోల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు మనకి డబ్బులు లేకుండా మన సీఎం గారు ట్రెజరీ బిల్స్ పెట్టేశారు. డబ్బులు లేకుండా పెట్టేశాడు కదా, రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది ట్రెజరీకి. అందుకే వీళ్ళు పెట్టిన బిల్లు ట్రెజరీ వాళ్ళకి పెట్టిన బిల్లు రిజర్వ్ బ్యాంక్ వెళ్తాయి. ఇచ్చే పర్లేదు, వాడు ఇస్తాడు, వాడు ఏదో కష్టాల్లో ఉన్నాడు, అప్పుల పాలు చేయకపోతున్నాడు, వాడు ఆస్తులు అమ్ముకున్నా లేదా ఇంకొక దగ్గర అప్పు చేస్తే మన అప్పు తీరుస్తాడు అని రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది. సో రిజర్వ్ బ్యాంకు కంట్రోల్ చేస్తుంది మనీ మార్కెట్ ని. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ మేక్స్ ద మానిటరీ పాలసీ. ఇట్ మేక్స్ ద మానిటరీ పాలసీ, MONETRY, మానిటరీ పాలసీ, POLICY పాలసీ ఎఫెక్టివ్, EFFECTIV ఎఫెక్టివ్. అది రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ అని ఉంటుంది. అంటే ఏం లేదు, దేశానికి ఎంత డబ్బు కావాలి, మనం ఎంత సప్లై చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, అప్పులు ఎక్కువగా ఇవ్వాలా తక్కువగా ఇవ్వాలా, వడ్డీ రేట్ ఎంత, ఇవన్నీ దాన్ని ఈ పాలసీ అంతా కలిస్తే మానిటరీ పాలసీ అంటారు. హౌ టు కంట్రోల్ ద మనీ, సప్లై ఆఫ్ మనీ ఈస్ కాల్డ్ ఎస్ మానిటరీ పాలసీ. సో ఆ విధంగా మనీ మార్కెట్ విల్ కంట్రోల్ ద మానిటరీ పాలసీ. నెక్స్ట్ పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ PROVIDES, it provides opportunities, OPPORTUNITIES, opportunities for
lending, L-E-N-D-I-N-G, lending the surplus funds, S-U-R-P-L-E-S, surplus funds of individuals, surplus funds, F-E-N-D-S, funds of individuals, I-N-D-I-V-I-D-U-A-L-S, individuals, comma, banks, and other institutions. అయితే మనీ మార్కెట్ అనేది ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి అప్పిచ్చే ఒక అవకాశం అన్నమాట ఇది. నా దగ్గర కొద్ది డబ్బులు ఎక్కువ ఉన్నాయి, తీసుకెళ్లి బ్యాంకు వేసాను, బ్యాంక్ అప్పిచ్చాను, బ్యాంకు నీకు అప్పిస్తారు. సో ఆ విధంగా మనీ మార్కెట్ అనేది సర్ప్లస్ ఫండ్స్, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా నిధులు ఉండిపోతాయో, బ్యాంకు దగ్గర బోల్డ్ నిధులు ఉన్నాయి, అది ఇంకొకరికి అప్పిస్తుంది. నా దగ్గర డబ్బులు ఉండిపోయి అది బ్యాంక్ లో వేసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. సో ఆ విధంగా ఇది ఒక అవకాశం, మనీ మార్కెట్ అనేది ఒక అవకాశం ఎవరికి, నిధులు మిగిలిపోయిన వాళ్ళకి. అలాగే ఇది ఒక అవకాశం ఎవరికి, నిధులు కావలసిన వాళ్ళకి, ఇద్దరికి. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాడికి ఇచ్చాను, వాడికి డబ్బులు కావాలి, వాడికి బ్యాంక్ ఇచ్చారు. అయితే నేను కూడా ఇవ్వచ్చు, కానీ నేను ఇస్తే వాడు ఎగ్గొట్టి ఇవ్వచ్చు, బ్యాంక్ అయితే అన్ని చూసుకొని ఇస్తుంది. కాబట్టి బ్యాంక్స్ విల్ స్టాండ్ యాజ్ ఏ మిడిల్ మ్యాన్ ఫర్ ద సప్లై ఆఫ్ మనీ మార్కెట్, మొబిలైజింగ్ ద సర్ప్లస్ ఫండ్స్ ఫ్రమ్ పబ్లిక్. అంటే ప్రజల దగ్గర ఉండిపోయినటువంటి, ఉండిపోవటం అంటే మిగిలిగా ఉన్నటువంటి డబ్బుల్ని ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేటటువంటి పని చేస్తుంది. దీన్ని మనీ మార్కెట్ చేస్తుంది. లాస్ట్ పాయింట్, ఇట్ హెల్ప్స్ ద సెంట్రల్ బ్యాంక్. What is the name of central bank in India? సెంట్రల్ బ్యాంక్ అంటే దేన్ని అంటారు మన దేశంలో? థ్యాంక్ యూ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెంట్రల్ బ్యాంక్ అంటారు. అదే అమెరికాలో అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటారు. అదే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అయితే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక కమర్షియల్ బ్యాంక్ కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది, అది కమర్షియల్ బ్యాంకు. సో సెంట్రల్ బ్యాంకు ప్రతి దేశానికి ఉంటుంది, మన దేశానికి కూడా ఉంది, కానీ దాని పేరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ హెల్ప్స్ ద సెంట్రల్ బ్యాంక్ ఇన్ maintaining, maintaining stability, stability of the value of value of the currency, CURRENCY, currency unit. వచ్చిందా ఏమా ఎగ్జామ్ టైం టేబుల్? రాలేదు. ఇట్ హెల్ప్స్ ద, ఎందుకంటే మీకంటే ముందు ఉన్నారు కదా, వాళ్ళకి పరీక్ష లేకుండా మీకు అవు. వాళ్ళు ఒక లైన్ లో ఉన్నారు, ముందు సెకండ్ సెమిస్టర్ అవ్వాలి, ఆ తర్వాత మీరు వెళ్తారు. ఇట్ హెల్ప్స్ ద సెంట్రల్ బ్యాంక్ ఇన్ maintaining stability of the value of the currency unit. ఇది లాస్ట్ పాయింట్. అంటే state currency by developing bill market as
acceptance. 4.8 unbalanced government raised short-term loans in terms of treasury bills. It controls led by RBI, money market and capital money. It marks the monetary policies effective. It provides the opportunities for lending sectors. ఓకే అనుకుంటున్నారు, రాసేసుకున్నారు అందరూ రాసేసుకున్నారు. ఓకే, ఇది ఫంక్షన్స్ ఆఫ్ మనీ మార్కెట్. ఇవి చెప్పిన 9 కూడా ఫంక్షన్స్ ఆఫ్ మనీ మార్కెట్. స్ట్రక్చర్ ఆఫ్ మనీ మార్కెట్ చెప్పటం కొద్దిగా, ఎందుకంటే బొమ్మలాగా వేయాలి, డయాగ్రామ్ కాదు, చార్ట్ వేయాలి. ఆ చార్ట్ మీరు వేయలేరు, నేను ఇలా చెప్తుంటే చార్ట్ వేయలేరు. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని చెప్పాను. మళ్ళీ మీకు పంపిస్తాను, మీకు అందరికీ మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే, డబ్బు విలువని కాపాడాల్సిన బాధ్యత, డబ్బుని ఎవరు కాపాడుకుంటారు? ఎవరి డబ్బు వాడు కాపాడుకుంటారు. దాని విలువను కాపాడాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ది. డబ్బు విలువను కాపాడాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ విల్ మెయింటైన్ స్టెబిలిటీ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ మనీ. మనం 1000 రూపాయలు బ్యాంక్ లో వేసాం, ఆడు 1000 రూపాయలకి 100 ఎంతో వడ్డీతో ఇస్తాడు. ఎందుకంటే మరి మనం ఇంట్రెస్ట్ లేకపోతే బ్యాంక్ లో వెయ్యం. సో ఆ విధంగా మన 1000 రూపాయలకి 1000 ఇస్తే 900 ఇవ్వడు. దాని విలువను తగ్గించడు, విలువను పెంచుతాడు, విలువను కాపాడుతాడు. కాబట్టి మనం మనీ మార్కెట్ లో ఈ విలువను కాపాడాల్సిన, అంటే ద్రవ్యం యొక్క విలువను కాపాడాల్సిన, ఏదో బ్యాంక్ లో 10 లక్షలు వేసాం ఫిక్స్డ్ డిపాజిట్, ఏదో 1 year తర్వాత ఏదో 10 లక్షల 10,000 ఎంత ఇస్తాడు. సో మన 1,00,000 విలువ ఉంది, ప్లస్ అదనంగా ఒక 10,000 రూపాయలు వడ్డీ కింద ఇస్తాడు. సో ఆ విధంగా విలువ పడిపోకుండా విలువను కాపాడుతుంది. అయితే వాడి 10,000 ఎలా వచ్చాయి? వాడు నువ్వు ఇచ్చిన 10 లక్షలని ఇంకొకటికి అప్పిచ్చాడు. వాడి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకొని, వడ్డీని వసూలు చేసుకొని మనకి వడ్డీ ఇచ్చాడు. వాడి దగ్గర 10% వసూలు చేస్తే మనకి 5% ఇస్తాడు. ఈ తేడా వాళ్ళకి లాభం అన్నమాట. సో నేను ఇవన్నీ ఇప్పుడు ఒకవేళ మీరు పాయింట్స్ కనుక తప్పు రాసుకుంటే వాటితో పాటుగా స్ట్రక్చర్ కూడా నేను మళ్ళా మీకు పంపిస్తాను. ఇది స్ట్రక్చరు షార్ట్ టర్మ్ ఆర్ ఇండియన్ మనీ మార్కెట్ స్ట్రక్చర్. ఇది మనీ మార్కెట్ ఫంక్షన్స్. ఓకే, ఏమైనా అర్థం కాకపోతే అడగండి, లేదా అంటే ఐ విల్ స్టాప్ హియర్. ఎనీబడి ప్లీజ్. Sir, you given short question in assignment, no sir. Control of monopoly. Control of monopoly, yeah? అక్కడ లేదా ఎక్కడ మీ దగ్గర? నో సార్, అంటే కంట్రోల్ ఆఫ్ మోనోపలీలో ఓన్లీ పాయింట్స్ రాయాలి సార్, లేకపోతే డయాగ్రామ్ కూడా వేయాలి సార్? షార్ట్ క్వశ్చన్ అది. ఎస్ సార్, షార్ట్ క్వశ్చన్. షార్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ అక్కర్లేదు సార్, పాయింట్స్ రాస్తే సార్. ఓకే 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 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయమ్మా? స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, పరీక్ష చాలా ఈజీగా ఉంటుంది. మీకు వచ్చిందే రాస్తారు, వాళ్ళు అడిగింది రాయక్కర్లేదు. ఓకే, జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి, బాగా చదవండి, బయట తిరగొద్దు, అందరూ అసైన్మెంట్స్ రాసేసేయండి. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్, ఐ విల్ క్లోజ్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.